ఏంటండి బాగా జుట్టు కత్తిరించారు? ఆ! లేదండి. అంటే స్టైలింగ్. నిన్న మొన్న బాగుండే గదా! నిజంగానే తెలుసుకోవాలనుకుంటున్నారా? అవును. ఆ సెలబ్రిటీని ఒక 15 మినిట్స్ వెయిట్ చేయమని చెప్పండి. నేను చెప్తా. ఈరోజు నేను చెప్తా. మీరు వినాలి. నేను చెప్తా. చెప్పండి. ఇంత ఉంటే కదండి జుట్టు నాది. ఇంత. ఇక్కడి నుంచి ఇక్కడ పుసుక్కని కోసింది. నిజంగానే అంత జుట్టు పెరగడానికి ఒక 6 నెలలు టైం పడుతుంది కదా. సలోన్ అని వెళ్తాం మనం. హెయిర్ వాష్, హెయిర్ కట్ విత్ జిఎస్టి 1599 రూపీస్ ఓన్లీ అని చెప్పి చెప్తారు. ఓన్లీ అనేది ఉత్త పుణ్యానికి మనకి ఏదో బిస్కెట్ వేసినట్టేసి ఇంత ప్రైజులు ఇస్తారు. మనం కూడా మన లుక్ మారిపోతుంది. అట్లా చూసే సెలబ్స్ లాగా మనం అయిపోతాము. రౌండ్ ఫేస్ కాస్త ఓవల్ అయిపోతుంది. మన ఫేస్ లో చేంజ్ వస్తుంది, మన బట్టల్లో మార్పు వస్తుంది అని చెప్పి వెళ్తాం. మాక్సిమం సెలూన్స్ అన్ని ఇదిగో ఇట్లాగే తగలబడ్డాయి. కష్టపడి పెంచి పోషించా. ఏదో గ్రే హెయిర్ వస్తుంది కదా అని హెయిర్ కలర్ వేయించుకుందామని 2-3 సార్లు ట్రై చేశారు. మాడు వీలైతే లోపల స్కల్లులో చేసేసారు హెయిర్ కలర్. వాళ్ళదేం పోయింది? ఒక 1/2 ఇంచు వదిలి వేయాలి అని అంటే వాళ్ళకి కష్టం కదా. అదికి మొత్తం అంతా వేసేసారు. అదేమంటే ఇక్కడ గ్రే ఉంది, ఇక్కడ గ్రే ఉంది, ఇక్కడ గ్రే ఉంది 2-3 ఫోటోలు చూపించారు. ఇంకెక్కడెక్కడ ఉందో లేదో నేనైతే వీడియోస్ ప్రూఫ్స్ అడగను కదా. నేనైతే మీరు కూడా అడగరు, ఎవరు అడగలేరు. మాడు నుంచి వేసేసారు. అది కాస్త పెరుగుతోంది. ఎందుకు పెరుగుతోందో అర్థం కావట్లేదు. జుట్టు లైఫ్ లెస్ అయిపోయింది. ఎంత నూనెలు పెట్టు, ఎన్ని షాంపూలు పెట్టు, ఎన్ని రసాలు పెట్టు, ఎన్ని తిను, ఎన్ని మందులు మింగు, హెయిర్ గ్రోత్ ఉండదు. కురూపికైనా కురులు అందమంటారు. ఇంతింత జడలు కొంతమందికి ఎట్లా పెరుగుతాయని నీకు ఇప్పటికే అర్థం కాదు. నాకెప్పుడో పెళ్లికి ముందు ఉండేది ఆ పెద్ద జడ. నా కర్మ, నా చెప్పుతో 600 సార్లు కొట్టుకున్నా నాకు బుద్ధి రాదు. ఒక్కసారి ఏవో స్టైలింగ్ కోసం కట్ చేశాను, ఖతం. ఇప్పటికీ ఆ పెద్ద జడ అనేది కలగానే మిగిలిపోయింది. కలకల విలవిల. సరే ఏదో 6 నెలలు అయింది కదా, సరే ఇంక దాకా పెంచాం కదా, కొంచెం ట్రిమ్మింగ్ చేసుకుందాం. స్ప్లిట్ ఇలా తీసినా కూడా ఇంత వచ్చేదండి. తలంటు స్నానం చేస్తే కొంచెం బౌన్సీగా ఉండేది హెయిర్. వాల్యూమ్ చూపించేలాగా కొంచెం స్ప్లిట్స్ తీసి వీలైతే వాల్యూమ్ కట్ చెయ్యి. ఇదేగా చెప్పాను నేను. ఈ భాషలోనే, ఈ భాష వాళ్ళకి అర్థమవుతుంది, ఇదే భాషలో చెప్పాను. ఫస్ట్ చూసింది హెయిర్ అది కొంచెం అంతా స్ప్లిట్ ఎండ్స్ ఎక్కువ ఉన్నాయి. సరే అమ్మా, ఉన్నాయి నాకు తెలుసు, ఎక్కువ తీయద్దు. హెయిర్ మళ్ళీ నాకు పెరగడం కష్టం. ఇంకొకటి, నేను వేసుకునే అటైర్స్ కి ఎక్కువ హెయిర్ తీసేసి షార్ట్ ఉంటే నేను ఎక్స్పెరిమెంట్ చేయాల్సి వస్తుంది. అంత సినిమా నాకు లేదు. ఇంత క్లియర్ గా చెప్పా. వినిపించదా? బానే ఉంది కదా, ఇంత క్లియర్ గా చెప్పా. అయితే సరే అని కూర్చోబెట్టారు. ఫస్ట్ ముద్దుగా తీసుకుపోయి హెయిర్ వాష్ చేశారు, ఇట్లా మసాజ్ చేశారు. అక్కడ ఒక ట్రాన్స్ లోకి వెళ్ళారు, తీసుకొచ్చారు. మొత్తం అంతా కూడా ఇట్లంతా క్లియర్ చేశారు. అయిన తర్వాత మీ స్కాల్ప్ ఉంది, డ్రై ఉంది, స్కాల్ప్ కి రీగ్రోత్ లేదు, హెయిర్ స్పా చేయించుకోండి. అరే అవన్నీ చేయించుకుందామండి, కొంచెం బడ్జెట్స్ అవన్నీ పర్మిట్ చేయాలి కదా. హెయిర్ కోసం మరి ఆస్తులు అమ్ముకోలేము కదా. మీరు ముందైతే ఒక లుక్ ఇవ్వండి, చూద్దాం. ఇంతే కట్ చేయండి, అంతకన్నా ఎక్కువ కట్ చేస్తే కానీ లుక్ రాదంటే నాకు వద్దు. మెన్షన్ చేసా, ఇదే గొంతేసుకొని కత్తిర తీసింది, కోసవతల పడేసి ఫస్ట్ కోసేసిందండి. తర్వాత ఏం చేయాలో అర్థం కాలే. అందుకే ఇదిగో పైగా ఇవి లేయర్స్ అంటున్నారు. ఈ లుక్ ని లేయర్స్ అంటున్నారు. ఈ పరిణామాన్ని నేను ఎలా తీసుకోవాలో నాకు అర్థం కావట్లేదు. ఇదంటే లేయర్స్ అంట. ఇది ఏ రకంగా లేయర్స్? నేను చూపించింది ఒకటి, అది నాకు పాసిబుల్ అవుతుందా కాదా అని అడిగా. ఇట్లా హెయిర్ బ్యాంగ్స్ ఏమైనా పాసిబుల్ అవుతుందా, బాగుంటుందా అని అడిగి. ఎందుకు అడుగుతాం మనం? సలూన్ దగ్గరికి వెళ్ళో లేకపోతే ఎక్స్పర్ట్స్ దగ్గరికి వెళ్ళో ఎందుకు అడుగుతాము? మనకన్నా వాళ్ళకి బాగా తెలుసా నమ్ముతాం, ఎందుకంటే వాళ్ళు ఈ బిజినెస్ లో ఉన్నారు కాబట్టి. తెలియకపోతే తెలియదని చెప్పి చావు, అంత నోరేసుకొని. ఇప్పుడు ఇది ఎలా ఉందంటే ఇంతే. ఇంకా ఏదో ఆ ప్రకృతి దయదలిచి, పరమాత్ముడు దయదలిచి ఒక 6 నెలలకి పెరిగింది.
లేకపోతే 1 ఇయర్ ఇంతే. ఇంకా నాకు ఇష్టమైన బుట్టలు పెట్టుకోలేను, బొట్టు కింద బొట్టు పెట్టుకో దర్జాగా తిరిగేదంటే అది లేదు. అంటే చెయ్యొచ్చు, అవన్నీ చేయకూడదు అంటే చెయ్యొచ్చు, బట్ క్యారీ చేయలేము. ప్రెజెంట్ చేస్తున్నాం కదా ప్రతి ఒక్కరం. ఇప్పుడు నేనైతే ఎంటర్టైన్మెంట్ మీడియా ఫీల్డ్ లో ఉన్నాను, అలా కాకుండా బయట ప్రెజెంట్ చేసే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. అది సాఫ్ట్వేర్ కావచ్చు, మార్కెటింగ్ ఫీల్డ్ కావచ్చు, మేనేజ్మెంట్ ఫీల్డ్ కావచ్చు. ఇట్లా ముఖం ఫస్ట్ అసలు ప్రెజెంటబుల్ గా అందంగా కనిపించాలి. ఇందుకోసమే మనం బట్టలు కొంటాం, ఫేస్ కి కొద్ది గొప్ప క్రీములు పెట్టి మేకప్ వేసి మెయింటైన్ చేస్తాం, మచ్చలు అవి రాకుండా చూసుకుంటాం, పోషణ చేసుకుంటాం. జుట్టు కూడా అంతే. ఏం చేయండి దీన్ని, పోనీ పోనీ మొత్తం కోసింది, కరెక్ట్ గా వాల్యూమ్ షేప్ ఇచ్చిందా, పోనీ అది. ఇప్పుడు ఇది కనుక నేను షేప్ తేవాలంటే ఇంకో సలూన్లోకి వెళ్ళి ఒక 4,999 రూపీస్, 5,122 రూపీస్ ఇట్లాంటి పిచ్చి ఫిగర్లు పెట్టి ఇస్తే వాళ్ళు మొత్తం చాప్ చేసి ఇక్కడ దాకా తెస్తారు. కొన్ని రకాల బట్టలే సెట్ అవుతాయి, అన్ని అందరూ క్యారీ చేయలేరు, నేను చేయలేను. పెద్ద పెద్ద సెలబ్రిటీ స్టేటస్ లో ఉన్న వాళ్ళు ఏ బట్టలు వేసుకున్నా అది వావ్ అని అంటారు. ఇప్పుడు మనం వ్రతాలు, పండగలు, పూజలు, పెళ్లిళ్ళు, జుట్టు కత్తిరించాడు ఫస్ట్, ఏం చెప్పాలి, అందరికి కథలాగా చెప్పాలా? కమ్యూనికేషన్ ఒకరి నుంచి ఒకరికి ఇంకెక్కడికో వెళ్తుంది. ఆమె జుట్టు కోసేసింది, నా ప్రమేయం లేకుండా కట్ చేసేసింది అని నేను చెప్పిన మాట చెవులు దాటి, మనుషుల్ని దాటి, మూతుల్ని దాటి, అన్నిటిని దాటి ఫైనల్ గా ఎట్లా వెళ్తుందంటే ఆమె నా స్టైల్ కోసం ఇష్టం వచ్చినట్టు కత్తిరించుకుంది. ఎంత చెడ్డ పేరు. ఏం కోరానండి మన లైఫ్ పార్ట్నర్స్, మనం కొంచెం పెద్ద జుట్టు ఉండాలి, అందంగా ఉండాలి, అంతే కదా పాపం. అది కూడా తీర్చలేకపోయాను. ఆ బెంగక రాత్రులు నిద్ర పట్టట్లేదు, తిన్నది వంట పట్టట్లేదు, ఖర్చు పెట్టింది చూస్తూ ఉంటే అయ్యో కురుకు పట్టట్లేదు. చేతిలో ఏమన్నానా, రాకపోతే విద్య రాదని చెప్పండి. ఇంతింత వేలు లక్షలు పోసి సలూన్లు పెడతారు, ఫ్రాంచైజీలు తీసుకుంటారు మీ పిండాలు పెట్టించుకోవడానికి. కాకపోతే కరెక్ట్ గా స్కిల్డ్ పర్సనల్ ని తీసుకోకపోతే మీరు ఫ్రాంచైజీ తీసుకున్న బ్రాండ్కే చెడ్డ పేరు కదా. ఇట్లా అందరికి కోసి పంపిస్తూ ఉంటే షేప్లెస్ గా నేను ఎట్టుకోవాలి. అయితే చెప్పా కదా, ఇట్లా చాప్ అనే చేయించుకోవాలి, లేకపోతే 7,000, 10,000, 20,000 పెట్టి ఒరిజినల్ విగ్ అన్న తయారు చేయించుకోవాలి, లేదా సవరం పెట్టుకొని దానికి క్లిప్పులు పెట్టుకొని ఇట్లా వేసుకొని పోవాలి మూసుకొని. ఒకప్పుడెప్పుడు ఇంకొకళ్ళు వాళ్ళ పనితనాన్ని చూపిస్తే ఆ ముచ్చట కూడా తీరింది 2 ఏళ్ల బ్రాక్. మళ్ళా పెరిగితే ఎదుగో మళ్ళీ ఇలా. ఎవరిని నమ్మాలి, ఎవరిని ట్రస్ట్ చేయాలి? చిన్న సలూన్ లో అంతే, బ్రాండెడ్ సలూన్ లో అంతే, మన సోషల్ మీడియాలో మాత్రం అని చెప్పి చూపిస్తూ ఉంటారు. వాళ్ళు ఎంతో హ్యాపీ ఫీల్ అయిపోయినట్టు, అసలు వాళ్ళంత పనితనం ఇంకెవ్వరూ లేనట్టు. అది ఎంతవరకు నమ్ముతామో లేదో మనకు తెలియదు. నమ్మకం రావట్లేదు నాకు. ఇవాళ నేను చెప్తున్నా, నేను డిసైడ్ అయ్యా ఈ వీడియో పరంగా, నాకు గనక సిగ్గు శరం అనేది ఏమన్నా ఉంటే, కడుపుకు నేను తినేది అన్నమే అయితే, అందులో ఉప్పు, కారం, నూనె, నెయ్యి కలుపుకుంటున్న దాన్ని నేనైతే, జీవితంలో స్ప్లిట్స్ వచ్చినా అవి స్ప్లిట్ అయిపోయినా నోరు మూసుకొని ఉంటా గాని నేను మాత్రం చచ్చిన నా జుట్టుని, నా ముఖాన్ని వేరే ఎవ్వరి చేతికి ఇవ్వను. ఇట్లా ఇచ్చి డబ్బులు వదిలించుకొని ఇడిపించుకొని డబ్బులు చేతుల్లోంచి ఇట్లా కోతను అనుభవించేదానికన్నా ఎలా రోతగా ఉన్నా సరే మనంతలో మనం మంచిగా ఉండడం బెటర్. ఉంటే ఇంట్లో పెద్దవాళ్ళ చేత కొంచెం స్ప్లిట్స్ తీర్చుకోవటం కదా, అమ్మలో, అత్తమ్మలో, అక్కలో ఎవరో, లేదా అన్ని మూసుకొని కూర్చోవటం అంతే. నాకు సిట్గా బాబా ఇట్లాంటివన్నీ మేము మొదలు పెడతాము కదా. ఇది ఒక కట్ అనమాట. ఇదేం కట్ అంటే దట్స్ వెరీ న్యూ స్టైల్, బాబ్ ప్లస్ హాప్ ప్లస్ లేయర్స్ ప్లస్ ఫ్లేయర్ కట్. ఎవడైనా అడిగితే నా జుట్టు, ఈ జుట్టు అది లేదు, బొత్సు పెరిగేంత వరకు ఎవరైనా ఇది ఏం కట్ అని అడిగితే ఫ్లేయర్ కట్ అని నేను చెప్తాను. నా అలాగే సలూన్ కి మీరు ఏదో ఊహించుకొని వెళ్ళి ఐబ్రోస్ కొంచెం కత్తిరించేసుకోవటం, ఇట్లా సక్క తీసేస్తారు. ఎక్స్ట్రాస్ తీయండి ఐబ్రోస్, మీ మొఖాలు మండ అని చెప్పినా కూడా సక్క తీకేస్తారు. ఐబ్రోస్ తిన్న అయిపోతుంది. మూతి ఇట్లా వాచిపోయేంత థ్రెడ్డింగ్ చేస్తారు, వ్యాక్సింగ్ చేస్తారంటే తోలు లోపల లేయర్స్, బ్లడ్ సెల్స్ అన్ని కూడా బయటకు వస్తాయి. హెయిర్ కట్స్ ఏమో ఇట్లా మెడిక్యూర్ చేయించుకుందామంటే రుద్ది రక్తాలు తెస్తారు. మీ శాడిజం ఎందుకు కస్టమర్స్ మీద రుద్దుతారు, మిమ్మల్ని తగలేగా మీ చెగలకు పొడ్లో బుట్ట.
దయచేసి ఇకనైనా విద్య వచ్చిన తర్వాతే మనిషి మీద ప్రయోగం చేయండి. విద్య రాకుండా మనుషుల్ని మీరు బొమ్మల్లాగా ఫీల్ అయ్యి ఇష్టం వచ్చినట్టు మా బతుకులతోటి ఆడుకోకండి. ఇంట్లో ఆడుకొని బయట ఆడుకొని సెల్ఫ్ గ్రూమింగ్ పేరిట పోయి అసలు సెల్ఫే కోల్పోయి ఎందుకు మాకు ఈ సావు? ఇక చేద్దాం పట్టు ఆ ఇంటర్వ్యూ ఈ ఫ్లేయర్ కట్టేసుకొని. మీరు కూడా కామెంట్ చేయండి. ఇట్లా సలూన్కి వెళ్ళి గ్రూమింగ్కి వెళ్ళి మేకప్ ఆర్టిస్ట్లను పిలుచుకొని లేకపోతే హెయిర్ స్టైలిస్ట్లను పిలుచుకొని ఒకటని చెప్తే వాళ్ళు ఇంకొకటి చేసి ఇంత ముద్దాలు పూసి పైగా దాన్ని మేకప్ అని పేరేసి సర్వనాశనం చేసి ఎందుకు వచ్చాం రా బాబు. ఇలాంటి ఎక్స్పీరియన్సెస్ ఉంటే మీరు కూడా చెప్పండి, చదివి కలిసి రోదిద్దాం. వీడియో కనుక మీకు కనెక్ట్ అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ సర్కిల్లో ఎవరైనా ఇట్లాంటి బాధని, ఇట్లాంటి మనోవేదనని, ఇట్లాంటి చెప్పు దెబ్బని అనుభవిస్తే వాళ్ళకు కూడా ఈ వీడియో షేర్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.